లేక అనేక రకాలైనటువంటి అప్పులు చేయటం, అట్లాగే అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు కడుతూ మరింత అప్పుల బారిన పడిపోవటం, చేస్తున్న వ్యాపారం బాగుంది అనుకున్న సమయంలో కూడా మరల పునఃస్థితికి వెళ్ళిపోవటం, ఉద్యోగం వస్తుంది, మంచిగా సంపాదించుకుంటాను, తొందరలో పెళ్లి చేసుకుంటాను అనేటువంటి పిల్లలు కూడా ఉద్యోగం, చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకటం. అలాగే వివాహం కావట్లేదు అని బాధపడేటువంటి పిల్లలు కొంతమంది అయితే, పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడేటువంటి తల్లిదండ్రులు మరీ ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా పిల్లలు అసలు మేము పెళ్ళే వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పోనీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఏమైనా ఉంటున్నారా? చిన్న మాటతో బంధం విడిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కలిసి ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి కూడా దిగజారిపోతుంది. అలాగే రెండవ వివాహ యోగం, ద్వికళత్ర యోగం అంటారు దీన్ని. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెండవ పెళ్ళి తప్పు కాదు అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చేసారు మన వాళ్ళందరూ కూడా. రాబోయే రోజుల్లో చెప్తున్నా, ఇది జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తించే పరిస్థితిలో ఉన్నారో తెలుసా? ఒరే వీడికి రెండో పెళ్ళి అటరా అని నవ్వుకుంటూ, అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం, 5 పెళ్ళిళ్ళు చేసుకుంటూ బంధానికి విలువ లేకుండా ఉండటం,